వైసీపీ ప్రభుత్వం నాటి ఇసుక అక్రమాలను ఈడీ తవ్వితీస్తోంది. ఇందులో భాగంగా గనుల శాఖ అధికారులను విచారిస్తున్నారు. 2 దఫాలు హైదరాబాద్కు పిలిచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గుత్తేదారులను రంగంలోకి దించి ఇసుక తవ్వకాల్లో ఎలా అక్రమాలకు పాల్పడ్డారు, లెక్కల్లో చూపకుండా పెద్ద ఎత్తున ఇసుక ఏ విధంగా తరలించారు వంటి వివరాలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జేపీ పవర్ వెంచర్స్కి టెండర్లు కట్టబెట్టడం సహా పలు అంశాలపై ప్రశ్నించారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయంతో 2021 మే నుంచి 2024 మే వరకు జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలను గుర్తిస్తున్నామని గనుల శాఖ అధికారులు వివరించారు. అనుమతి లేని రీచ్ల్లో అప్పటి ఇసుక గుత్తేదారులే తవ్వకాలు చేసినట్లు ఎలా ఖరారు చేస్తారని ఈడీ ప్రశ్నించినప్పుడు అనధికారికంగా జరిగే తవ్వకాలకు వారే బాధ్యులవుతారని గనుల శాఖ అధికారులు వివరించినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలు విక్రయాల్లో అక్రమాలు చేసి 2,566 కోట్లు దోచేసినట్లు అనిశా గుర్తించింది.